అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం, నేను ఆ రోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను. 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నాను. ఈరోజు సైబరాబాద్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైదరాబాద్ లో ఏ డెవలప్మెంట్ ఉన్నా అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేశాం తప్ప తర్వాత వచ్చిన పార్టీలు కాదని మరొకసారి తెలియజేస్తున్నా. విభజన జరిగింది. షెడ్యూల్ 9 ఉంది, షెడ్యూల్ 10 ఉంది. ఇంతవరకు 5 సంవత్సరాలైతే మనకెక్కడ కూడా విభజన చేయలేదు. మనకు న్యాయం చేసే పరిస్థితులు లేకుండా పోయారు. ఈ రోజు మీరు ఒకేసారి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు, మనల్ని బెదిరిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. నేను ఒకటే మా కార్యకర్తల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మీరు గాని పిచ్చి పిచ్చి ఆటలాడితే తిరుగుబాటు చేసి తగిన గుణపాఠం చెప్పే శక్తి సామర్థ్యం మా కార్యకర్తలకు ఉందని ప్రజలకు ఉందని మరొకసారి హెచ్చరిస్తున్నా. మొన్న చూశారు తమ్ముళ్ళు, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మనకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా, ఇంకో పక్క మనం ఇచ్చిన కరెంటు కూడా వాడుకుని 5,000 కోట్ల రూపాయల పైన డబ్బులు ఇవ్వాలి. అది ఇమ్మంటే తిరిగి మనమే ఇవ్వాలని మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూశారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు విభజన చేసినప్పుడు పోలవరంలో ముంపు గ్రామాలైన 97 మండలాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని నేను గట్టిగా పోరాడాను. నేను ఒకటే అడిగాను, మీరు గాని ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజే చెప్పాను. దాని ప్రకారం మనం సాధించాం. ఈరోజు పోలవరంలో మనకు అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులో ఒక రిట్ చేశారు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీకు పోలవరంలో ఏం పనని అడుగుతున్నా, అన్ని రాష్ట్రాలకు వాడుకున్న నీళ్ల తర్వాత ఆ నీళ్లు సముద్రంలో పోయే సమయంలో మన గోదావరి ద్వారా రాజమండ్రి తర్వాత సముద్రం లేకపోతున్నాయి. దానిపైన పోలవరం కట్టాం. ఇది కేంద్ర ప్రాజెక్టు. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా 4,200 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకపోతే మనం లెక్క పెట్టుకోకుండా ముందు ప్రాజెక్టు పూర్తి కావాలని 67% పనులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. పోలవరం ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, జూలైలో గ్రావిటీతో పోలవరం నీళ్లు కృష్ణా నదికి వస్తాయి, విశాఖపట్నానికి వెళతాయని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరంలో పోలవరం పనులన్నీ పూర్తయిపోతాయి. ఇదొక చరిత్ర. ఇంత స్పీడ్గా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టు వర్క్ జరగలేదు. మొన్నే గిన్నీస్ రికార్డు వచ్చింది. ఒకే రోజున 33,350 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయడం, అది ప్రపంచంలో ఎక్కడా జరగలేదని గిన్నీస్ రికార్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకో పక్కన మనం అమరావతి కడుతున్నాం. రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు. ఆ రోజు అభివృద్ధి చెందిన హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చాం. కట్టుబట్టలతో వచ్చాం. నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. మనం కష్టపడి రాజధాని కోసం డబ్బులు ఇవ్వమంటే కేంద్రం ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు.
ఆ రోజే మనందరం కూడా బాధపడ్డాం. డబ్బులు ఇస్తారు, ప్రధానమంత్రి వచ్చారనుకుంటే మన ముఖాన మట్టి నీళ్లు కొట్టి మనకు మోసం చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు మోసం చేశారు, కానీ మేము కూడా మనం కట్టలేము అనుకోనుంటే మనకు దీనికి శ్రీకారం చుట్టేవాళ్ళం కాదు. నేను ఒకటి ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో కట్టాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. మనకు భూమి లేదు, ప్రభుత్వ భూమి లేదు. నేను ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు మీరు ఒకసారి చూస్తే రైతుల ముందుకొచ్చి 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పైన రైతులకుండే అభిమానం, నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగల, అది ఒక్క మన రాష్ట్రంలోనే జరిగింది. అదే ప్రజలకు మన మీద ఉండే నమ్మకం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా.